రాఘోపాలరాజు ఈ రోజు రాని రోజా ఈ రోజు వస్తుందా అంటూ మొదలెట్టాను. అమ్మో ఇదేదో ఒకటి కూడా వచ్చేస్తుంది అని ఒక భయం వేస్తుంది. ఓకే. ఆర్టిస్టుగా ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు ప్రతి సినిమా మీరు వాయిస్ని గెస్ చేశానన్నారు మొఫాసాలు. నిజంగా అలాంటి ఇంగ్లీష్ సినిమా నేషనల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్లో అవకాశం రావడమే గ్రేట్. ఫస్ట్ది చేశాను. ఫస్ట్ ముక్కు పక్షికి కూడా నేనే చేశాను. ఈ సెకండ్ ముక్కు పక్షికి రాకేష్ని పిలిచాను. అవును అవును అతను పిలిచారు. అయితే వాళ్ళు విని లేదు ఫస్ట్ చేశారు కదా ఆయన వాయిసే పిక్యులర్గా ఉంది ఆయన్నే పిలవండి అన్నారట. నాకు తెలియదు. నాకు తెలుసు. నాకు నెక్స్ట్ క్వశ్చన్, రాకేష్ సక్సెస్ సాధించలేని చోట మీరు వెళ్ళి సగర్వంగా నించున్నారా అని. అదే లేదు, వాడు మంచి ఆర్టిస్టే. మంచి 100% ఆర్టిస్టు, మంచి మాటకారి, చాలా ఆటగారి, తెలివిగా వెంట్రుకలిస్ట్, సూపర్ పర్ఫెక్ట్ గా చేస్తారు. మిమిక్రీ ఆర్టిస్టు. అయితే ఏంటంటే ఫన్ జనరేట్ చేయడం అనేది ఒకటే వాయిస్ ఉన్నవాళ్ళు కష్టం. నాకు కానీ కోపం వచ్చిందంటే కొడతాను రా రే, ఏంటి నా ముక్కుతో పొడిచి చంపేస్తాను ఏమిటో అనుకుంటున్నావు అని అన్నాం. అవన్నీ ఆరోహణం అవరోహణం తీరులో ఫన్ జనరేట్ చేయాలి. అది నాకు చాలా సరదా. మాట్లాడుతున్నప్పుడు ఇందాకనే మీరు ఇంట్లో జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ ప్రతిదానికి మాటలకు నవ్వుతున్నారు కదా, అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు.